ఈ 3 నెలల్లో నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు దేవుని నమ్ముకో. ఆ నెలల్లోనే స్టానయ్య గారు అమెరికా నుండి వచ్చారు. ఇంగ్లీష్లో మాట్లాడతారు అయ్యగారు. ఇంకా ఆపరేషన్ తీసుకెళ్లారు. తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు. 2 సంవత్సరాల తర్వాత బాబు ప్రెగ్నెన్సీ అయ్యాను. డాక్టర్లు అన్నారు, ఫస్ట్ ఈ తెల్ల బేబీ పుట్టిందమ్మా, తర్వాత మళ్ళీ నువ్వు మందులు వాడుకుంటే ఏం వాడుకోకుండా ప్రెగ్నెన్సీకి ఎలా రెడీ అయిపోయావు, మళ్ళీ తెల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నారు. ఏసయ్యా ఇస్తే నల్ల బాబు నువ్వు, లేకపోతే నాకు పిల్లలు వద్దని ప్రార్థన చేసుకున్నానని సర్లే అని చెప్పేసి ఆ బాబు 6 నెలల ప్రెగ్నెన్సీ అప్పుడు బాబుకి లోపల టోన్స్ ఉందమ్మా కిడ్నీలో అంటే మా అమ్మగారు దేవుని నమ్ముకోలేదు. అయినా కానీ దేవుడు అంటే కొంచెం విశ్వాసమే. మా బిడ్డకి ఫస్ట్ పాపనిచ్చావయ్యా, రెండోసారి నల్ల బాబైనా పాపైనా నల్ల పిల్లల్ని ఇచ్చి ఆ కిడ్నీ ప్రాబ్లం ఏం లేకుండా ఉంటే నేను నాగపట్నం తీసుకొస్తానని మొక్కుకుంది అమ్మ. పుట్టినరోజు తీసుకెళ్ళి అమ్మ స్టాండింగ్ తీపిచ్చింది అదే హాస్పిటల్లో. బాబుకి ఏ ప్రాబ్లం లేదమ్మా, నార్మల్గా ఉన్నారన్నారు. దేవుడు ఆ బాబు పట్ల కూడా కార్యం చేశాడు. పిల్లలిద్దరు పుట్టాక తర్వాత మా ఆయన గారు చాలా తాగుతారు, తిడతారు, చేస్తారు అన్నీ. కానీ తను మారాలి, పాపకి 10 సంవత్సరాలు వస్తున్నాయి అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక నెల రోజులకే మా ఆయన గారు వేసుకొని చనిపోయారు. లేరు.